Hello guys, good morning. We are heading to college right now. Bye. Bye. Bye ma. So మన కాలేజ్ షురు. అమ్మా వాచ్ అమ్మా ఫస్ట్ డ్రాలో ఉంది. You tend to forget things always. Na 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 na. Thank you. You almost forgot it. Yes. You keep it in the table. Yeah. Okay then. Bye. Bye. I will see you now. Na, 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 na. Bye. Bye, Aslan. Bye. So. मेरे या चंदा मेरे या मेरे या चंदा मेरे या मेरे या चंदा. So we are heading home. Done for the day. Some research activity. That's it. ఆ ఏరియాలో గట్టిగా పడుతున్నట్టుంది వర్షము. బోయినపల్లి సుచిత్ర అనుకుంటా నాకు తెలిసి. ఎప్పుడో కొంచెం అంతే కదా. సో ఈరోజు లాస్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఉలెన్జీ G8-5. సో ఈ కేస్ వచ్చేసి మనకి మైక్ సెటప్ అయినా సరే, కెమెరా సెటప్ అయినా సరే, సింగిల్ సెటప్ లాగా మన యూని డైరెక్షనల్గా ఈజీగా ఫిట్ అవుతుంది. సో దాన్ని మనం అన్బాక్స్ చేసి చూద్దాము. దాంట్లో ఏమేమి కంటెంట్ ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇక్కడ చూసేసి ఉలెన్జీ కేస్ వచ్చింది. సో దాన్ని మనం అన్బాక్స్ చేస్తాం. సో నా బండికి ఇది సో సింపుల్గా ఒక పాలిథిన్ కవర్ ఉంది. యాక్చువల్లీ ఇది ఇంకో బాక్స్లో వచ్చింది, కానీ మా ఇద్దరు పిల్లలు వచ్చేసి నేను వచ్చే లోపలనే అన్బాక్స్ చేసేసారు. సో అందుకనే హాఫ్ ఆఫ్ ద కోర్స్లోనే మీకు చూపెడుతున్నది. సో దిస్ ఈజ్ అన్నెసరీ పార్ట్. సో మీకు చూస్తుండొచ్చు ఇప్పుడైతే ఈ బ్లాగింగ్ కేస్. సో ఈ బ్లాగింగ్ కేస్లో మనకి దీంట్లో వచ్చేసి మనకి వ్లాగింగ్ మాస్టర్ ప్లాన్. సో ఇక్కడ వచ్చేసి గివ్ అవే ట్యూస్డే ఉంది. We have a free product review activity every Tuesday. If you are willing to review our products on YouTube, we will give away a free product. Oh, Tuesday రోజు ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వాలా.
అంటే ఇది వీడియో ట్యూస్డే రోజు అప్లోడ్ చేయాలా చూద్దాం. వీ హ్యావ్ వ్లాగింగ్ యాక్సెసరీస్. సో చిన్న బ్రాండింగ్ అయితే ఉన్నాయి, వ్లాగింగ్ యాక్సెసరీస్. ఇంకా ఉలెన్జీ స్మాల్ బ్రాండ్ ఫోకసింగ్ ఆన్ ఫోటోగ్రఫీ. అది కాకుండా ద మేజర్ కాంపోనెంట్ వీ హ్యావ్ స్క్రూస్, టూల్స్ ఇచ్చినారు. 2 స్క్రూస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇది ఫిట్ చేయాలా, నాకు తెలిసి ఇది మౌంట్ అనుకుంటా. అల్యూమినియం అనేది ఎలా టెస్ట్ చేయాలా. ఈ సౌండ్ వస్తుంది, యా మెటల్ సౌండ్ వస్తుంది. మెటల్ సౌండ్ వస్తుంది కదా, ఒకసారి ఫాల్ చేసినప్పుడు మెటల్ అయితే సౌండ్ వస్తుంది. సో మనం ఈ ప్రోడక్ట్ వచ్చేసి మెటల్ కేస్లో ఆర్డర్ పెట్టాము. మనకి ఈ ప్రోడక్ట్ తీసేస్తే ఫైనలీ కొద్దిగా హెవీగానే ఉంది. ఫైనలీ మనకి వచ్చేసి ఉలెన్జీ ప్రోడక్ట్. వీ హ్యావ్ ద ఫైనల్ ఉలెన్జీ ప్రోడక్ట్ విచ్ ఈస్ గివెన్ లైక్ దిస్. చాలా బాగుంది కదా. సో లెట్ us కీప్ ఇట్ aside. ఈ కాంపోనెంట్ సో ఉలెన్జీ వ్లాగింగ్ ప్లాన్కి. సో మనం జస్ట్ ఫిట్టింగ్ చేయాల్సి వస్తుంది అనుకుంటా. సో మనకి ఈ కేస్లో ఇలా ఉంటుంది. దెన్ నాకు తెలిసి ఈ కాంపోనెంట్ వచ్చేసి ఇలా ఫిక్స్ అవుతుంది. సో నాకు తెలిసి అది నుంచి ఉంటుందా. చూడ్డానికి హెవీగా ఉంది, కొద్దిగా వెయిట్ ఉన్న కాంపోనెంట్ టైప్. చూడండి, మీరు సౌండ్ కూడా చూడొచ్చు, హెవీ కాంపోనెంట్ ఉన్నట్టుంది. సో మనకి ఇదైతే డెఫినెట్గా వ్లాగింగ్ అయితే గుడ్ హెడ్స్ అప్ ఉంటుంది. చూడాలి, ఒక 2 టూల్ కిట్స్ ఇచ్చినారు. సో మనమైతే జస్ట్ జల్దీ స్క్రూ ఫిక్స్ చేసిద్దాం. ఈజీ ఫిట్టింగ్ ప్రాసెస్ అయితే ఉంది. ఫిట్టింగ్ అయితే సింపుల్గానే ఉంది. నాకైతే తెలీదు ఈ కాంపోనెంట్ ఇట్లా వర్క్ చేస్తుంది. వర్కింగ్ అనే ప్రిన్సిపల్ లేదు దీంట్లో వచ్చేసి నాకు ఈ వ్లాగింగ్ అనేది సెట్ చేయడానికి అంతే, అన్ని కేసెస్ ఒకటే చోట ఉండడానికి సింపుల్గా. కానీ ఇది మీకు ఇంకో విషయం చెప్తాను. యాక్చువల్గా ఇది మనం ఆర్డర్ చేసింది అమెజాన్లోకి నుంచి అయితే కాదు, ఇది మనం ఆర్డర్ చేసింది వేరే కంపెనీ నుంచి. సో ఆ కంపెనీ డీటెయిల్స్ అనేది మళ్ళీ మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అండ్ ప్రైజెస్ అనేది కూడా చెప్తాను. సో ఆ బిల్ కూడా చూపెడతాను. యాక్చువల్లీ మనం అమెజాన్లోకి నుంచి ఫ్లిప్కార్ట్కి నుంచి చాలామంది ఆర్డర్ చేయాలనుకుంటారు, కానీ నేను మాత్రం ఆర్డర్ చేసింది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కాదు. మనం ఆర్డర్ చేసింది ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్కి నుంచి, అండ్ మన థర్డ్ పార్టీ వెబ్సైట్కి నుంచి ఈ ప్రోడక్ట్ ఎంత పడిందో అనేది మీకు బిల్ చూపెడతాను. దట్ విల్ బి బెటర్. సో ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ సెటప్, వ్లాగింగ్ సెటప్. దీనికి వచ్చేసి మనం కెమెరాని సెట్ చేసిన తర్వాత జస్ట్ ఈ షట్టర్ అనేది ఇట్లా లాక్ అయిపోతుంది. సో దానివల్ల మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సో ఈ పార్ట్లో మనకి అడాప్టర్ అనేది వెళ్తుంది, ఈ పార్ట్లో అడాప్టర్ వెళ్తుంది. మనం చూసుకోవచ్చు, ఇది వచ్చేసి బ్యాటరీ ఓపెనింగ్కి, అండ్ ఇట్ సైడ్ పవర్ ఆన్ బటన్కి. యాక్చువల్లీ ఇక్కడ ఒక స్లాట్ ఉంటుంది, మైట్ బి ఇట్లాంటి పీస్ ఇంకోటి పర్చేస్ చేస్తే మైట్ బి ఇక్కడ షూ తీసుకొని ఇక్కడ లైటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి, ఇక్కడ రికార్డ్ స్టార్ట్ చేయడానికి బటన్. సో అది మీకు ఒకసారి ఇది జస్ట్ ఇట్లా పుల్ చేస్తే వచ్చేస్తుంది అనుకుంటా. సో ఇది జస్ట్ లాకింగ్ మెకానిజం ఉంది ఇక్కడ, నాకు తెలియదు, ఇక్కడ కొద్దిగా టైట్గానే ఉంది. సో యా, ఇది లాకింగ్ మెకానిజంతోనే ఉంది. సో ఒకసారి మనం గోప్రోని ఈ కేసులో పెట్టేసి కంప్లీట్ సెటప్ చేద్దాము.
దాని తర్వాత ఎట్లా ఉంటుందో విల్ ట్రై టు సీ. ఇప్పుడు ఏదైతే నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నదో అది మొత్తం గోప్రో మైక్తోనే, అంటే గోప్రోలో ఉన్న ఇన్బిల్ట్ మైక్. సో దీంట్లో మనం ఇక్కడ మైక్ అనేది కనెక్ట్ చేస్తాము. మైక్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ మొత్తం సెటప్ ఎట్లా ఉందో మనం చూద్దాం. సో ఇప్పుడైతే మనం చూడవచ్చు లైక్ 4 ఫింగర్స్ ఆక్యుపై చేస్తుంది. సో లెట్ us సీ ఆఫ్టర్ గోయింగ్ విత్ అ వ్లాగ్. ఇప్పుడు వచ్చేసి మన కాంపోనెంట్స్ అయితే ఇవి. ఇప్పుడు కొంచెం మనం షూట్ చేసేది మొత్తము మన ఫోన్లో. ఓకే, సో మనం గోప్రోది జస్ట్ అన్బాక్స్. ఈ ప్రోడక్ట్ కూడా ఉలెన్స్ ఇదే యాక్చువల్లీ. మీరు ఏదైతే నా ట్రైపాడ్ స్టాండ్ చేస్తున్నారో షార్ట్ గన్ ట్రైపాడ్ అనుకుంటా, ఉలెన్స్ ప్రోడక్ట్ ఇది కూడా. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూడొచ్చు లైక్ ఎగ్జాక్ట్గా మీకు ఫోకస్ చేసి చూస్తే చాలా బాగుంది ఇది. సో ఇప్పుడు మన ప్రోడక్ట్ చేసేది ఇది. సో అది పక్కకు పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం గోప్రోని చూడొచ్చు ఇట్లా. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ కెమెరా పార్ట్ బ్యాక్ సైడ్కి నుంచి ఇది వెళ్తుంది. సో మనం జస్ట్ ఇలా పుష్ చేసి ఫార్వర్డ్కి పుష్ చేస్తే జస్ట్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్గా కూర్చుంది కదా. సో దీని స్లైడర్ షటర్ వచ్చేసి జస్ట్ ఇది బ్యాక్ సైడ్. మనం ఇక్కడ ఈ నాచ్ ఉంది కదా, ఈ నాచ్ వచ్చేసి ఈ పార్ట్లో ఫిక్స్ అవుతుంది. సో ఇట్లా మనం స్లైడ్ చేసి ఇది లాక్. ఓకే, మనం చూసుకోవచ్చు. సో ఇదొకటి. మన బ్యాటరీ అనేది మనకు ఆల్రెడీ గోప్రోతోనే వస్తుంది. ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు. సో మనం తీసేయాలి. సో దీని ప్లేస్లో మనకి ఆల్రెడీ ఫిట్ అయినది మెటల్ పీస్తో ఉన్నది. దీంతో ఉలెన్జీతో ఉన్న కంప్లీట్ కేస్ ఇది యాక్చువల్లీ. సో ఎవరైతే ఉలెన్జీ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో డెఫినెట్గా ఇది ఏ వెబ్సైట్లో కొన్నాను అనేది డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అమెజాన్లో అయితే కాదు, అమెజాన్లో దీని ప్రైస్ వచ్చేసి 3900 సమ్ చేంజ్ ఉంది. కానీ నేను ఆ వెబ్సైట్ అయితే సజెస్ట్ చేయట్లేదు. ఇదేమీ కూర్చోట్లేదు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. యా, పర్ఫెక్ట్గా కూర్చుంది. మీరు చూడొచ్చు ఇక్కడికి వచ్చే మైక్ అడాప్టర్ వెళ్తుంది. సో అది కూడా చూపెడతాను. సో ఇది కంప్లీట్ సెటప్ అయిపోయింది. సో మీరైతే చూడొచ్చు ఇక్కడ పవర్ ఆన్ బటన్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఇన్స్టెంట్ రికార్డ్ బటన్. దెన్ ఇక్కడ మనకి ఛార్జింగ్కి, ఇది అడాప్టర్కి. సో ఇదైతే ప్రస్తుతం ఇక్కడ పెట్టేద్దాం. దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ కాంపోనెంట్ వచ్చేసి ఇది కనెక్ట్ చేయడం. సో ఈ పార్ట్ని జస్ట్ మనమైతే కనెక్ట్ చేసేద్దాం. కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో మా పిల్లల సౌండ్ వినబడుతుంటుంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. సో మనం టోటల్గా ఇట్లా కంప్లీట్గా లాక్ చేసేసినాం. కొద్దిగా హెవీగానే ఉంది. సో మీకైతే ఒక వ్యూ చూపెడతాను ఎట్లా ఉందో. సో మీరు కొద్దిగా బ్యాక్ సైడ్ వెళ్తే ఇలా వస్తుంది వ్యూ. సో మనకి గోప్రో సెట్టింగ్ అయితే ఇట్లా వస్తుంది. సో మనం ఇంకొక అడాప్టర్ పెట్టాలి కదా మైక్ సెటప్, దాన్ని కనెక్ట్ చేద్దాం. ఆగండి. ఇది వచ్చేసి మన గోప్రో అడాప్టర్. నిన్న అన్బాక్సింగ్లో మీరు చూసి ఉంటారు. సో ఈ ఆడియో మొత్తం రికార్డింగ్ వచ్చేసి ఫోన్ డివైస్లో రికార్డ్ అవుతుంది. సో జస్ట్ ఈ ఆడియో డివైస్కి మన బ్లాగింగ్ కేస్లో స్లాట్ ఉంది కదా, అది జస్ట్ ఇలా పెట్టేసి దెన్ మీకు చూపెట్టినట్టు ఇక్కడ మనకి సి కేబుల్ది పోర్ట్ ఉంది. సో మీకు లైటింగ్లో కనబడుతుందా? సో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీకు ఇక్కడ సి కేబుల్ కనెక్టర్ ఉంది కదా, సో ఈ అడాప్టర్ది సి కేబుల్ జస్ట్ మీకు వేరే యాంగిల్లో చూపెడతాను. సో ఈ యాంగిల్ కనెక్టర్ జస్ట్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. సో మనం యా పర్ఫెక్ట్గా కూర్చుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనము ఈ సెటప్ అయిపోయింది కదా.
సో ఇక్కడికి వచ్చి మనము ఏదైనా సరే ఒకవేళ బైక్ అట్లాంటివి కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మన వ్లాగింగ్ కోసం వచ్చేసి ఈ షూ మౌంట్ అనేది మనకి ఇస్తారు. సో ఈ షూ మౌంట్కి ఒక డాట్ ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఈ డాట్ వచ్చేసి ఈ డాట్ దగ్గర ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో జస్ట్ ఇలా స్లైడ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా చూడొచ్చు, ఈ లాకింగ్ సౌండ్ వచ్చింది కదా. సో ఇది ఒకటి. దాని తర్వాత మనం దీనికి మైక్ అనేది కనెక్ట్ చేసుకుంటాము. సో నిన్న కొన్న మైక్ వచ్చేసి బోయా మైక్, మీకు ఆల్రెడీ నేను వేరే అన్బాక్సింగ్లో చూపించాను, కావాలంటే మీరు ఆ వీడియో చూడొచ్చు. జస్ట్ ఈ షూ మోడ్లో మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక గ్యాప్ లాగా ఉంది. ఈ షూ మోడ్ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో జస్ట్ పుష్ చేస్తే కొద్దిగా లూజ్ చేసి జస్ట్ పుష్ చేసిన తర్వాత ఈ వ్లాగింగ్. సో మనం ఫస్ట్ ఇదైతే క్వశ్చన్ తీసేద్దాం, దాని తర్వాత మీకు అర్థమవుతుంది. సౌండ్ ప్రూఫింగ్. సో ఇప్పుడు మీరైతే చూడొచ్చు. సో వేరే కెమెరా యాంగిల్ సెట్ చేద్దాం. సో మీరైతే షార్ట్ గన్ మైక్ అయితే చూడొచ్చు. ఈ షార్ట్ గన్ మైక్ వచ్చేసి జస్ట్ ప్లగ్ ఇన్ చేసిన తర్వాత సో జస్ట్ టైట్ చేసేస్తున్నాం. సో ఇది పర్ఫెక్ట్ అన్నట్టు. సో ఇక్కడికి వచ్చి మన మైక్ అనేది ఉంది, ఇది చూడొచ్చు మీరు. సో మనకి ఈ షార్ట్ గన్ చూడొచ్చు కదా. సో మనం మైక్ అనేది కనెక్ట్ చేయలేదు ఇంకా. సో మైక్ ఎట్లా కనెక్ట్ చేస్తామంటే చిన్న వ్లాగింగ్. సో మనం వ్లాగింగ్ కనెక్టర్ 3.5 mm పాయింట్ ఉంది. జస్ట్ ఇలా కనెక్ట్ చేసిన తర్వాత అడాప్టర్కి నిన్న చూపెట్టినట్టు ఈ పాయింట్లో కనెక్ట్ చేస్తాం. సో నాది ఒక కెమెరా హ్యాండిలింగ్ ఉంది కదా, సో కొద్దిగా లెట్ us try to fix it. చూడొచ్చు జస్ట్ యా పర్ఫెక్ట్. సో మనం క్వశ్చన్ అయితే పెట్టేద్దాం. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ ఇది మన కంప్లీట్ వ్లాగింగ్ సెటప్. సో మన పర్ఫెక్ట్ వ్లాగింగ్ సెటప్ అయితే కంప్లీట్ అయింది. సో ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేసినాము అంటే మనకి ఉలెన్జీ షార్ట్ స్టాండ్ ఇక్కడ, దాని తర్వాత మైక్ అడాప్టర్ గోప్రోది, దాని తర్వాత గోప్రో, ఉలెన్జీ మెటల్ కేస్, దాని తర్వాత బోయా మైక్. కొందరు రోడ్ మైక్ కూడా యూజ్ చేస్తారు, కానీ అది కాస్ట్లీ కాబట్టి నేను ప్రిఫర్ చేయలేదు. ప్రస్తుతం ఇనిషియేషన్ పార్ట్లో ఉన్నా కాబట్టి ఐ థింక్ లైక్ దిస్ విల్ బీ హోల్డింగ్ గుడ్. సో మనం గోప్రో ఈ వ్లాగింగ్ కేసును ఒకసారి రికార్డ్ చేయడానికి చూద్దాము. సో దాని రివ్యూలో మనం చూద్దాం. సో ఇప్పుడైతే మనం గోప్రోలో కంప్లీట్ ఇన్స్టాల్ చేసిన సెటప్తోనే మనం రికార్డ్ చేస్తున్నాము. ఐ హోప్ ఈ ఆడియో క్వాలిటీ చాలా బెటర్గా ఉంటుంది అనేసి. ఇది వరకు ఆడియో క్వాలిటీ వచ్చేసి మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయడం అయినా సరే, గోప్రోతో రికార్డ్ చేయడం అయినా జరిగింది. సో ఇప్పుడైతే ప్రస్తుతం నేను మైక్ చూసి మాట్లాడుతున్నాను, అందుకని మీకు విజన్ కింద పైకి వెళ్ళి ఉంటుంది. సో ఐ హోప్ ఈ వ్లాగింగ్ సెటప్ ఎట్లా చేసినాను అనేది మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ మీరు కూడా గోప్రో అట్లాంటివి ఏమైనా తీసుకోవాలంటే దాని లింక్స్ కూడా కింద పెడతాను. సో ఇప్పుడు ముంగటికించి చెప్తున్నా కదా మీకు అసలు దేని ప్రోడక్ట్కించి నేను పర్చేజ్ చేసిన అనేది. సో నేను పర్చేజ్ చేసింది వచ్చేసి టియానా. సో నేను పర్చేజ్ చేసిన కంపెనీ వచ్చేసి టియానా, మీకు కనబడుతుండొచ్చు. సో టియానా సినిమా గేర్స్ అండ్ ఫిలిం సొల్యూషన్స్ అనేది మనం పర్చేజ్ చేసినది. మనకు పర్చేజ్ ఈ ప్రైస్ వచ్చేసి మనకి 2790 రూపీస్ వచ్చింది. అథెంటికేటెడ్, జెన్యూన్లీ అథెంటికేటెడ్.
నేనేదో మనం అవుట్ సైడ్ సోర్సెస్ అనుకుంటే మనం డెఫినెట్గా అనుకుంటాం కదా ఈ వెబ్సైట్ ఫేక్ వెబ్సైట్ అనేది. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ ఫేక్ వెబ్సైట్. చాలా మంచి ఫాలో అప్. ఈ ప్రోడక్ట్ నాకు పంపించింది కూడా బ్లూ డాట్ కించే. మనం అనుకుంటాం కదా అపార్ట్ ఫ్రమ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మనము వేరే కంపెనీస్ అంత ట్రస్ట్ వర్తీ కాదు అనేది. బట్ డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ కదా టియానా. నిన్న ప్రోడక్ట్ నిన్న మనం పర్చేస్ చేసింది వచ్చేసి అడాప్టర్ వచ్చేసి ఐఆమ్ ఏ స్టూడెంట్ కించి. ఇప్పుడు గోప్రో ఉలెన్సీ కేస్ వచ్చేసి మెటల్ కేస్, యాక్చువల్లీ మెటల్ కేస్, సేమ్ మెటల్ కేస్ అమెజాన్లో మనకి వచ్చేసి 3,950 రూపీస్ ఉందనుకుంటా. దీనిపైన ఎంఆర్పి వచ్చేసి 5,160. ఒకవేళ రియల్గానే పర్చేస్ చేసుకోవాలనుకుంటే దాని లింక్స్ కూడా ఇంకా టియానా వాళ్ళ కాంటాక్ట్ పర్సన్ నేమ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే దాంట్లోకించి మీరు నంబర్ తీసుకొని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో హోప్ఫుల్లీ ఈ వ్లాగింగ్ సెటప్ మీకు అర్థమై ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ మీట్ యూ విత్ నెక్స్ట్ వ్లాగ్ విత్ మచ్ మోర్ ఇన్ఫర్మేటివ్ థింగ్స్ విత్ ద సేమ్ వ్లాగింగ్ సెటప్. సో ఈ రోజుకి వ్లాగింగ్ ఇంతే. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.